హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్టేట్ కి గేమ్ చేంజర్ గా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ వర్క్స్ కి వేగంగా అడుగులు పడుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ లో నార్త్ పార్టీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే టెండర్లు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్మించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మించే మార్గంలో ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో అటవీ శాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇందుకోసం అటవీ R&B శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నిర్మించుకోవాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్మించారు. ఈ సమావేశంలో రీజనల్ రింగ్ రోడ్, R&B జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోహితిపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. నాగ్పూర్ విజయవాడ కారిడార్ కు సంబంధించి తెలంగాణ జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన ల్యాండ్ అక్విజిషన్ పనులు సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి అని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి మండల కేంద్రాలకు ఖచ్చితంగా బీటీ రోడ్స్ ఉండాల్సిందేనని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వీలైనంత వెడల్పు ఉండేలాగా డిజైన్ చేయాలి అని సూచించారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలి అని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పుణ్యమా అని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు కూడా అభివృద్ధి బాట పడుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గేమ్ చేంజర్ అవుతుంది అని ముందు నుంచే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్తూ వస్తుంది. అందుకు అనుగుణంగానే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అయ్యే 4 జిల్లాల భూములకు మంచి డిమాండ్ నెలకొంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులు మొత్తం 5 ప్యాకేజెస్ లో చేపడుతున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీదుగా ఈ ఉత్తర భాగం నిర్మించనున్నారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ తో పాటు జాతీయ రహదారులు, ఇతర జిల్లాల కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్చేంజ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11 ఇంటర్చేంజ్లతో పాటు టోల్ ప్లాజా, రెస్ట్ రూమ్, సర్వీస్ రోడ్లు, బస్ బేలు, ట్రక్ బేలు నిర్మించనున్నారు. ప్రస్తుతం 4 లైన్ గా నిర్మిస్తున్న ఫ్యూచర్ లో 6 or 8 లైన్ గా పెంచుకునే అవకాశం కూడా ఉండడంతో పరిసర ప్రాంతాల్లో భూములు మంచి డిమాండ్ వస్తుంది. చూశారు కదండి, నార్త్ పార్ట్ కి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ వర్క్స్ అనేది ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది, ఎంత ఫాస్ట్ గా మనకి కంప్లీట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇదే చక్కటి అవకాశం. అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ లో బెస్ట్ ప్రైస్ కి ఇంకా ల్యాండ్ అవైలబుల్ గానే ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లానింగ్ ఉన్నవారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మీ బడ్జెట్ కి తగ్గట్టు మంచి వెంచర్ ని నేను మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.